హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఎన్నో ఏళ్ల సాకారమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం జరిగింది. దేశ నలుమూలల నుంచి ఆహ్వానాలు అందుకున్న సెలబ్రిటీలు అయోధ్య బాట పట్టారు. ఇక ఈ రోజు నుంచి భక్తులందరికీ రాముల వారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. దీంతో దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు పలు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు అయోధ్యకు ఎలా వెళ్లాలనే సందేహం సహజంగానే వస్తుంది. ఇంతకీ హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఎలా వెళ్ళాలి, రైలు, బస్సు, విమాన మార్గాల్లో ఎలా చేరుకోవాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గంలో కాచిగూడ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు యశ్వంత్పూర్ నుంచి బయలుదేరి తెలుగు రాష్ట్రాల మీదుగా గోరఖ్పూర్కు చేరుకుంటుంది. రైలు నెంబర్ 15024 రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది. ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు ఉదయం 10:40 కాచిగూడ చేరుకుంటుంది. అనంతరం శుక్రవారం కాచిగూడలో 10:50 బయలుదేరి కాజీపేట్ జంక్షన్, సిర్పూర్, కాగజ్ నగర్ స్టేషన్ల మీదుగా అయోధ్య ధామ్ జంక్షన్కు శనివారం సాయంత్రం 4:24 చేరుకుంటుంది. ఛార్జీల విషయానికి వస్తే స్లీపర్లకు ₹680, థర్డ్ ఏసీకి ₹1810, సెకండ్ ఏసీకి ₹2625, ఫస్ట్ ఏసీకి ₹4470గా నిర్ణయించారు. రోడ్డు మార్గంలో అయోధ్యకు హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ ట్రావెల్స్ అయోధ్యకు సర్వీసులు అందిస్తుంది. ఏసీ బస్సులు ఒకరికి టికెట్ ధర 6000గా ఉంటుంది. ఈ బస్ నాగ్పూర్, జాబల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది. ఇక విమానం విషయానికి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు విమానాలు అందుబాటులో ఉంటాయి. అయితే నేరుగా కాకుండా ముంబైలో విమానం మారాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో డిమాండ్కు అనుగుణంగా నేరుగా విమానాలు నడిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.